యూజువలీ ఈ చలికాలంలో మనకి ఏదైతే వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఎయిర్ అంటే గాలి ఎక్కడైతే ఎక్స్చేంజ్ జరిగే ప్యాసేజెస్ ఉంటాయో అవి బాగా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట. అలా కన్స్ట్రిక్ట్ అవడం వల్ల కొంతమందికి పొడి దగ్గులాగా లేదంటే కొంచెం ఆయాసం లాగా అనిపించడం అనేది కామన్. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ పొడి దగ్గు అనేది కొన్ని రోజుల తర్వాత పోతుంది దానంతట అదే. కాకపోతే ఎప్పుడు మనం దాన్ని సీరియస్ గా తీసుకోవాలి అంటే దగ్గు అనేది మోర్ దాన్ అంటే 2 వారాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా, లేకపోతే దగ్గినప్పుడు తెమడ అనేది పసుపచ్చలో గాని ఆకుపచ్చ రంగులో గాని ఉన్నా కూడా, లేకపోతే దగ్గుతో పాటు ఆ తెమడతో పాటు ఎక్కడన్నా కొంచెం చిన్న రక్తం లాగా కనిపించినా, లేకపోతే దగ్గుతున్నప్పుడు బాగా చెస్ట్ ఛాతిలో నొప్పి రావటం అలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దానికి తగిన టెస్ట్లు అవి చేసుకొని అది ఏ కారణం వల్ల వచ్చిన దగ్గు అనేది చూసుకోవటం మంచిది.